రెడ్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఒక వ్యక్తిని రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులను పరారులో ఉన్నట్లుగా తెలిపారు పోలీసులు. ఇక నిందితుల వద్ద నుంచి 124 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక టాటా ఇండిగో కారును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, దీనిపై ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కాలంలో అటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పోలీసులు గంజాయి డ్రగ్స్ రవాణా పైన ప్రత్యేకమైన నిఘా పెట్టి వాటిపైన ఉత్పాదం మోపడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఒరిస్సా నుంచి ఈ జైరాబాద్ కు వయా ఏదైతే గంజాయి తరలి వెళ్తుందని తెలిసిన తర్వాత విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు ఈ తమ ప్రాంతంలో ప్రత్యేకమైన టికెట్ ఏర్పాటు చేసి ఒరిస్సా నుంచి ఇది జైరాబాద్ వెళ్తున్న ఒక టాటా ఇండిగో కార్ని అలా వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎప్పుడైతే వాహనం ఆపారో వ్యక్తి పట్టుకోగా మరో 2 వ్యక్తులు కారు వదిలి పారిపోవడం జరిగింది. పోలీసులు తనిఖీ చేయడంతో కారులో సీట్ల కింద ఉన్న దాదాపు 124 కేజీల గంజాయిని స్వాధీనం చేస్తున్నారు. ఈ ఘటన పైన పోలీసులు పట్టబడిన వ్యక్తిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టడం జరుగుతుంది. ఈ పెద్ద ఎత్తున ఈ గంజాయి రవాణా వ్యవహారానికి సంబంధించి ఇటు జైరాబాద్ తో పాటు హైదరాబాద్ లో ఉన్న కొంతమంది వ్యాపారులకు కూడా వీటిని అన్నింటి కూడా సరఫరా చేసి అటు ఐటీ తర్వాత విద్యార్థులకు పెద్ద ఎత్తున వీటిని అమ్మకాలు జరిగి సొమ్ము చేసుకుంటారని పోలీసుల దర్యాప్తులో తెలియదు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం కల్పిస్తూనే వీరికి గంజాయి ఎవరు సరఫరా చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే కృష్ణ, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి పెద్ద మొత్తంలో తెలంగాణకు ఎంటర్ అవుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర నిఘా సరిగ్గా లేదని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడ హైదరాబాద్ రాచకొండ పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం ఏదైతే ఇతర రాష్ట్రాల వ్యవహారానికి సంబంధించి ఈ చెక్ పోస్ట్ దగ్గర నిఘా సరిగా లేదు. అంతేకాకుండా వీరు కొంతమంది స్వచ్ఛతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులను మేనేజ్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ మీదుగా ఈ గంజాయిని ఇతర ప్రాంతాలకు ఇతర రాష్ట్రాలకు తరలించడం కూడా జరుగుతుందని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పట్టుబట్టే వ్యక్తి కూడా ఒరిస్సా నుంచి ఇటు జైరాబాద్ వైపు వెళ్తున్నట్టు దాన్ని అదుపులోకి తీసుకున్నాము. అందరూ ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న చెక్ పోస్టుల దగ్గర నిఘా లేనందుకు కారణంగానే హైదరాబాద్ సిఆర్ ప్రాంతాల్లో ప్రత్యేకమైన చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి ఆ తర్వాత డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి టికెట్లు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.